కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ వార్డులో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ 8వ వార్డు అభివృద్ధి జరగాలి అంటే గంపా ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 8వ వార్డు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మేనిఫెస్టోను అమలుపరిచే బాధ్యత నాదని, గంపా ప్రసాద్ను గెలిపించే బాధ్యత 8వ వార్డు ప్రజలపైనే ఉందని అన్నారు. వరదల సమయంలో కాంగ్రెస్ పార్టీ ముందుండి సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగిందని, నాడు ఎక్కడా కనబడని బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఓటు వేయమని మీ దగ్గరకు వస్తున్నారని, ఏం మొహం పెట్టుకొని ఓటు వేయమని అడుగుతున్నారని, అలాంటి వారిని నిలదీయాలని అన్నారు. 94 మంది వరద బాధితులకు సహాయాన్ని అందజేయడం జరిగిందని అన్నారు. వార్డు ప్రజల కోరిక మేరకు రేషన్ షాప్ దూర ప్రాంతంలో ఉందని, ఈ ప్రాంతంలోని రేషన్ షాపు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా వెంటనే సానుకూలంగా స్పందించి ఆ విషయాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని, గంపా ప్రసాద్ గెలిచిన వెంటనే షాపును జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ 3 ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చడం జరుగుతుందని అన్నారు. 8వ వార్డులో నిధులు కావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాలనీ ప్రజలు ఒక అడుగు అభివృద్ధికి ముందుకు వస్తే 4 అడుగులు నడుస్తానని, గంపా ప్రసాద్ను గెలిపించి వార్డు అభివృద్ధి పరుచుకోవాలని ప్రజలకు తెలియజేశారు. మొన్న వరదల వల్ల చాలా నష్టం జరిగింది సార్. ఈ నష్టానికి జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరం కలిసి వారికి అండగా ఉన్నాం సార్. వాళ్ళైతే ఇంటింటికి వెళ్తే మాత్రం మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు సార్. ఎంత కష్టంలో ఉన్నా మీరు వచ్చారు. వాళ్ళు ఇంటింటికి గడప గడపకి వెళ్తే వాళ్ళు ఆశీర్వాదం ఇస్తున్నారు సార్. ఇక్కడ ఖాళీ ప్లేస్లు చాలా ఉన్నాయి సార్. వాటిని మీరు పార్కులు కానీ, జిమ్ములు కానీ ఏర్పాటు చేస్తే అందరికీ వాకింగ్ ట్రాక్లకు సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాం సార్. అట్లాగే సార్ కొన్ని సీసీ రోడ్లు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి సార్. మేము మీరు అడగగానే కూడా వినాయక్ అపార్ట్మెంట్ పక్కన కానీ, లక్ష్మీనగర్లో కానీ అడగగానే రోడ్లు వేయించారు సార్. ఎలక్షన్ కంటే ముందు ప్రజలు ఒకటే చెప్తున్నారు సార్, మాకు డెవలప్మెంట్ కావాలి. ఇంటింటి ప్రచారంలో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, 100% మిమ్మల్ని గెలిపించుకుంటాం. ఎందుకంటే సార్ గతంలో ఇది 3 పర్యాయాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు సార్. కానీ నేను మీకు హామీ ఇస్తున్నాను సార్, ఖచ్చితంగా ఈ వార్డులో భారీ మెజారిటీతో మీకు ఈ వార్డు విజయం చేయించి విజయంతో మీ దగ్గరకు వస్తానని మాటిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు వార్డ్ నంబర్ 8 ప్రసాద్ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీసుకొచ్చినాను. మీరు ఆశీర్వాదం ఇస్తారని అనుకుంటున్నాను. మా రవి గారు మా క్యాండిడేటు ఇంత పొట్టి లిస్ట్ ఇచ్చినారు. ఆ లిస్ట్ పూర్తిగా కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారం ఉంటేనే ఈ పనులు అయితేనే కానీ ఒక్క మెంబర్తోనే కాదు. నువ్వు పాల ప్యాకెట్ పంచండి, కార్యకర్తలకు అందరికీ చెప్పండి. ఇక నేను చెప్తే ఇక మన గంపా ప్రసాద్తో సహా అందరూ మా పండరాజు ఎవ్రీబడి, కార్లలో ఉన్న వాళ్ళకు, ట్రాఫిక్లో జామ్ అయిన వాళ్ళకు, ఇంట్ల దగ్గర పంచడం సేమ్ వచ్చిండు. మొన్న వర్షం రావడంతో మీకు నష్టమైంది, కామారెడ్డి ప్రజలకు లాభమైంది. పెట్టనాను ఇది చూసిన తర్వాత నేను చెవులో చెప్పిన, ఇక నీ కోపం అంతా మోని అన్న వదిలేయి, నాకు 3వ ప్లేస్లో ఇచ్చారు కామారెడ్డి వాళ్ళు అని మనసులో తీసేయి, మాఫ్ కడితేనేనా థోడా థోడా ఏం చేయమంటాను. నీ కొడంగల్కి ఎంత ఇస్తానో మా కళ్ళకి వెళ్ళి సగం అని అయ్యాను, సగం మీద మొత్తం ఇస్తాను చెప్పు. అప్పుడు ఈయన్నే ఫస్ట్ టైం కామారెడ్డి అంటుండే, ఎందుకంటే నాకు మూడో ప్లేస్లో తెచ్చి ఓడగొట్టింది. నాకు ఉంటుంది కదా, నీకు ఉంటుంది నాకు ఉంటుంది. నేను ఇంత నమ్మకంతో వస్తే నన్ను ఓడగొడతారా ఉండే. కానీ ఈ తుఫాన్ చూసినాక చెప్పి హైదరాబాద్ పోగానే 200 కోట్లు రిలీజ్ చేసి ఈ కాలువకు 8.8 కాగితం ఉందా 8 కోట్ల రూపాయలు, 8 కోట్ల 80 లక్షల రూపాయలు ఈ కాలువ నుంచి కలిసిన గేట్ల మొత్తం ఏరియా పెద్ద ట్యాంక్స్ అన్నీ కట్టుకుంటా పోతా. ఇది మున్సిపాలిటీతో అయ్యే పని కాదు. రేపు ప్రసాద్ గెలిచినా కూడా నా ఆశీర్వాదం లేకుంటే చేయలేడు. మళ్ళీ ప్రసాద్కు గెలిస్తే కాకి పిల్ల కాకికి ముద్దు, నా పిల్లలు నాకు ముద్దు. వేరేడు గెలిస్తే వాడు నా దగ్గరికి రాడు, నేను మా దగ్గర పోను. కోర్టు నేను ఎందుకు ఇస్తా? నా క్యాండిడేట్కి ఆశీర్వాదం వేయకుంటే ఈ కోర్టుని ఇంకో చోట పెడతాం, వీడెందుకు పెట్టాలా? ఎందుకంటే మేము లేదంటే మరి మనిషికి ఆశ, బర్రెకు
మనము మేత గడ్డి పెడతాం, అది పాలు ఇస్తుందిరా మాకు అని. పాలు ఇంకొక చోటి పోయి ఇస్తే మేమెందుకు గడ్డి పెట్టాలా? మరి మీరు ఆ టైంలో ఆదుకునే వాళ్ళకు చూడండి. నేను తిరిగిన, సీతక్క మంత్రి తిరిగింది, సీఎం గారు వచ్చినారు, లోకల్ నాయకులు టీఆర్ఎస్ రోడ్డు బీజేపీ రోడ్ నాకు అనిపించింది. మనకు చెప్పండి ఏమయ్యా అమ్మ, అక్కడి నుంచి ఏం చెప్తలేరు. అడగాల అరుణాథ్ రెడ్డి, ఏడున్నారా బాబు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అని ఒకసారి అని అడగండి వాళ్ళకు. తప్పే, ఏం భయం వాళ్ళతో ఏముంది అని. మరి అది ఒక్క ఇంత ఆఫర్ ఉంటే ఆయన ఇట్లా కరెక్ట్ డ్రెస్ వేసుకుని వచ్చాడని నిలబడ్డాడు మన ఎమ్మెల్యే. ఆయన బాధ్యత మీరందరూ ఓట్లేసారు, ఆయన బాధ్యత కాదా? ఏరియా నుంచి మా కోర్టు రాలేదు, సీఎం గారు చెప్పారు ఏరియా నుంచి ఓటు రాలే, కానీ మానవతాం. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక్కదానికి కాదు. ఒకసారి వచ్చిండు, ఆ క్లౌడ్లో దిగడాన్ని హెలికాప్టర్ పైన మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ 3 దినాల తర్వాత మళ్ళీ వచ్చింది. అంటే షబ్బీర్ అలీ పవర్ ఎంత ఉన్నది, సీఎంకి ఎట్లా తీసుకురాగలుగుతారు, అది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన. వాళ్ళకి మాత్రం ఒకసారి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, మీడియాలో వస్తుంది. ఈ కాలాన్ని ఎవరు డిసైడ్ చేసుకున్నారు, కాంగ్రెస్కే ఇస్తాం, అభివృద్ధికే ఇస్తాం, ఈ మతాలు అవి ఏం పక్కకు పెట్టండి, అభివృద్ధి మాకు కావాలా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.